హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మాస్ జాతర సినిమా. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. సో ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ సినిమాలో మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో రవితేజ గారి యాక్టింగ్ అండ్ స్లాంగ్ ఈ రెండు నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ రవితేజ గారి ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. సో రవితేజ గారి యాక్టింగ్ అయితే సినిమా త్రూ అవుట్ చింపేశారు. ఈ సినిమాలో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే రవితేజ గారి డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది సినిమాలో. నాకు ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ అయితే కొంచెం అట్రాక్ట్ అయ్యాను. కామెడీ అయితే బాగుంది, కానీ మరీ పడి నవ్వేంత కామెడీ అయితే లేదు, కానీ చూసినంతసేపు నవ్వుకుంటాం, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. అండ్ బీజిఎం, అక్కడక్కడ బీజిఎం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ బీజిఎం గురించి మనం నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, రైల్వే స్టేషన్ కొంచెం అందరు దాన్ని యూజ్ చేస్తుంటారు. సో దాన్ని క్లీన్ చేసే విధానం ఒక సీన్ ఉంటుంది అనమాట, ఫైట్ పిక్చరైజేషన్. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నవీన్ చంద్ర గారు యాక్టింగ్, ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ విలనిజం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నవీన్ చంద్ర గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు మనం ఆయన యాక్టింగ్ కి అలా చూస్తూ ఉండిపోతాం. నాకైతే నవీన్ చంద్ర గారు యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. త్రూ అవుట్ ద మూవీ ఆయన అయితే ఎక్కడ డౌన్ అవ్వలేదు. అండ్ ఈ సినిమాలో దండుపాలెం బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ఫైట్ పిక్చరైజేషన్ మాత్రం చాలా బాగా చేశారు. సో అది ఒక 2 times ఉంటుంది. నాకైతే ఆ సీన్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ సెకండ్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సీన్ ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో అది మీరు చూసినప్పుడు మీరు కూడా షాక్ అవుతారు. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ వచ్చేసి సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. బట్ దండుపాలెం బ్యాచ్ దగ్గర నుండి ఒక సీన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుండి లాస్ట్ ప్రీ ఇంటర్వెల్ వరకు మనకి ఒక హైలో ఉంటుంది సినిమా. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరి యాక్టింగ్ క్రేజీ ఉంటుంది. రవితేజ గారి యాక్టింగ్ కానీ, నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కానీ పిక్చర్ పీక్స్ అసలు. అండ్ ఆ జాతర సీన్స్ అవన్నీ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఆ ఎండింగ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్, నాకైతే ఒక 2 songs నచ్చాయి, పిక్చరైజేషన్ కానీ ఆ సాంగ్స్ కానీ. సో ఇంకా సినిమాలో చాలా సాంగ్స్ ఉన్నాయి, అవి మనం నెగిటివ్లో మాట్లాడుకుందాం. అండ్ నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు చాలా స్లో నరేషన్ అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా పెద్ద గ్రిప్పింగ్గా లేదు. ఫస్ట్ హాఫ్లో ఏదన్నా బాగుందంటే ఆ కామెడీ ట్రాక్ మాత్రమే బాగుంటుంది, కానీ సినిమా మాత్రం చాలా స్లో నరేషన్తో వెళ్తుంది. అలానే స్క్రీన్ ప్లే కూడా పెద్ద గ్రిప్పింగ్గా ఏమి ఉండదు. అండ్ సాంగ్స్ కూడా ఓకే అనిపిస్తాయి. నేను పాజిటివ్స్లో చెప్పాను కదా, ఒక 2 songs బాగున్నాయని. మిగతా సాంగ్స్ అని ఎలా వస్తాయంటే సినిమా మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు అవి మధ్యలో యాడ్ అవుతుంటాయి. సో నా పక్కన కూర్చున్నతను అయితే సినిమా మంచి ఫ్లోలో ఉన్నప్పుడు అబ్బా ఇప్పుడు ఎందుకు వేసాడు రా సాంగ్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. సో సెకండ్ హాఫ్ మంచి ఇట్లా నరేషన్లో వెళ్తున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది, దానికి మాత్రం పక్కనున్న జనాలు అయితే ఇరిటేట్ అయ్యారు. సో ఇది ఒక నెగిటివ్ అనమాట. నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి హీరో అండ్ హీరోయిన్ లవ్ ట్రాక్, నాకైతే ఇది పెద్దగా ఎక్కలేదు. అండ్ లాస్ట్ వచ్చేసి బీజిఎం, ఈ బీజిఎం మాత్రం ఒకటే బీజిఎం రిపీటెడ్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకే బీజిఎం రిపీటెడ్గా వస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గారు డ్యూటీ చేసినట్టున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఒకటే బీజిఎం రిపీట్ రావడం వల్ల నాకు పెద్దగా బీజిఎం కూడా ఎక్కలేదు. సెకండ్ హాఫ్లో మాత్రం బీజిఎం చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాస్ జాతర మూవీ వన్ టైం వాచబుల్. ఇది పక్కా కమర్షియల్ మూవీ, అలా అని చెప్పి రెగ్యులర్ టెంప్లెట్ అని కాదు. సో డైరెక్టర్ గారు ఒక కొత్త పాయింట్ పట్టుకుని స్టోరీ రాశారు. సో దీనికి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ రాశారు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే నాకైతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ డైరెక్టర్ గారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తీసినట్టు అనిపించింది. డైరెక్టర్ గారు ఏదైతే సెకండ్ హాఫ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కొంచెం ఫస్ట్ హాఫ్ మీద కూడా పెట్టుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది. చాలా మంది క్రాక్ అండ్ మాస్ జాతరని కంపేర్ చేస్తున్నారు, లేదు క్రాక్ కి దీనికి అస్సలు నో కంపారిజన్. క్రాక్ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. బట్ మాస్ జాతర మాత్రం కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఇది నా పాయింట్ ఆఫ్ రివ్యూ. నాకైతే సినిమా వన్ టైం వాచబుల్ అనిపించింది. సో మీరు ఈ సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ ఈ సినిమాకి రేటింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, నేను రేటింగ్ ఇవ్వను. సినిమా బాగుందా బాలేదా ఈ రెండు మాత్రమే చెప్తాను. సో ఈ సినిమా బాగుంది అని నేను చెప్పలేను, బాలేదు అని నేను చెప్పలేను. బట్ ఓకే, నాకు మిడ్ అనిపించింది. ప్రీవియస్ రవితేజ గారి సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా నాకు కొంచెం డీసెంట్ అనిపించింది. సో ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ మూవీ, అందరూ చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ కోసం స్పెసిఫిక్ గా చూస్తే మాత్రం కామెడీ బాగుంటుంది, ఫైట్స్ కోసం చూస్తే మాత్రం ఫైట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఎవరికైతే కొంచెం మాస్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబ్ ఆన్ బ్రోస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.